మైక్రో ప్లాస్టిక్స్గా అయిపోతాయి. అంటే చిన్న చిన్నగా డివైడ్ అయిపోయి సాయిల్ అంతా కూడా పొల్యూట్ చేస్తుంది, ఎయిర్ని పొల్యూట్ చేస్తుంది, సాయిల్ని పొల్యూట్ చేస్తుంది, అది మొత్తం వాటర్ని పొల్యూట్ చేస్తుంది. మీరు పడేసే ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎక్కడికి వెళ్తాయి? గాలితో వెళ్ళి వాటర్లో పడిపోతాయి, రివర్స్లో వెళ్తాయి, అవునా కదా? రివర్స్లో వెళ్తాయి, సాయిల్లోకి వెళ్ళిపోతాయి. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎయిర్ పొల్యూట్ అవుతుంది, సాయిల్ పొల్యూట్ అవుతుంది, వాటర్ కూడా పొల్యూట్ అవుతుంది. సో అందుకని మనం ఎక్కువ మట్టికి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలి, వాడకూడదు. సాధ్యమైనంత ఇట్ ఈస్ నెసెసరీ అయితేనే మనం దాన్ని టచ్ చేయాలి, అంతే తప్ప అనవసరంగా ప్లాస్టిక్ని వాడకూడదు. మీ పేరెంట్స్కి అందరికీ మీరు చెప్తారు కదా ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏమవుతుంది ప్లాస్టిక్ వాడటం వల్ల? ఏమవుతుంది? క్యాన్సర్స్ వస్తాయి, ఆస్తమా, లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆస్తమా వస్తుంది, రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన స్కిన్ పాడైపోతుంది, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్ ఎఫెక్ట్ అవుతాము. మెమరీ కూడా లాస్ ఉంటుంది, అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకూడదు. మీరు వెజిటేబుల్స్ తీసుకోవాలన్నా కానీ, మీరు ఫ్రూట్స్ ఏమన్నా తీసుకోవాలన్నా కానీ ఆల్వేస్ క్యారీ క్లాత్ బ్యాగ్స్ని క్యారీ చేయండి. అండ్ బాక్సెస్, టిఫిన్ బాక్సెస్, మీ మదర్ వాళ్ళ బాక్సెస్ ఇచ్చారు, లంచ్ బాక్సెస్ ఇచ్చారు కదా, అవి ఎప్పుడు కూడా ప్లాస్టిక్ బాక్స్లో మీరు అసలు ఎప్పుడు ఆల్వేస్ మీరు స్టీల్ బాక్సెస్లోనే క్యారీ చేయాలి. ఇట్స్ వండర్ఫుల్. ఆల్మోస్ట్ మీ మదర్స్ అందరూ కూడా అలాంటి కేర్ తీసుకున్నారు కాబట్టి థ్యాంక్స్ టు యువర్ మదర్స్, అందుకే థ్యాంక్స్ చెప్తున్నాను. లేదంటే ఏమవుతుంది? మీ హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది ఈ ప్లాస్టిక్ వాడటం వల్ల. ఏమవుతుంది? మైక్రో ప్లాస్టిక్ పొల్యూటెంట్స్ అన్నీ కూడా మీ బాడీలోకి వెళ్ళిపోతాయి. ఇట్ ఎఫెక్ట్స్ అవర్ లంగ్స్ అండ్ మెనీ డిసీజెస్, క్యాన్సర్స్, ఆస్తమా, ఇలా చాలా డిసీజెస్ ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి మన హెల్త్ని మనమే పాడు చేసుకునే వాళ్ళం అవుతాం. సో కాబట్టి ఎవ్రీవన్ మస్ట్ యూజ్ ఓన్లీ స్టీల్ బాక్సెస్ అండ్ క్లాత్ బ్యాగ్స్. షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అండ్ స్ట్రాస్. మీకు ఎప్పుడైనా సరే మీరు స్ట్రా ఇచ్చారంటే మనకి హ్యాపీగా మనం తాగడానికి దేవుడు ఇచ్చాడుగా, మనం ఎందుకు ప్లాస్టిక్ స్ట్రా వాడాలి? మనం వాడే ఒక్క స్ట్రా ఆల్మోస్ట్ 20 years కానీ అది డికంపోజ్ అవుతుంది. సమ్టైమ్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద థిక్నెస్ అనమాట. సమ్టైమ్స్ ఇట్ టేక్స్ 500 years ఆల్సో. సో కాబట్టి మీరు అస్సలు ఇంకా స్ట్రాస్ వాడకూడదు. వాడతారు స్ట్రాస్ ఇంకోసారి? ఎందుకు వాడకూడదు? It affects on our health. It spoils our soil. It spoils our air. It spoils our water. మీరు ఫిష్ తింటారు కదా అందరూ? ఆల్మోస్ట్ ఫిష్ తింటారు, చాలా మంది తింటారు కదా. ఇప్పుడు మనము సముద్రంలో ఇప్పుడు సీ ఉంటుంది కదా, మనం హ్యాపీనెస్ కోసం అని మనం సీ దగ్గరికి వెళ్ళేసి మనం పాప్కార్న్ తింటాము, ఇంకా సంథింగ్ మనము కూల్ డ్రింక్స్ తాగుతాము గ్లాసెస్లో, ఎవ్రీథింగ్ ప్లాస్టిక్ క్యారీ చేస్తాం అక్కడికి వెళ్ళి. దాన్ని అక్కడ పడే వల్ల ఏమవుతుంది? అవి వచ్చేసి సీలో ఏముంటాయి? ఫిష్ ఉంటుంది, రకరకాల సీ యానిమల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా తినేసి దాని బాడీలోకి ఈ మైక్రో పొల్యూటెంట్ ప్లాస్టిక్ వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్ వెళ్ళిపోయి ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి కదా అవి, పాపం అవి చచ్చిపోతుంటాయి. కొన్నిట్లో వాడు బాడీలో కలిసిపోయి మైక్రో పొల్యూటెంట్స్ ఏమవుతుంది? సేమ్ ఫిష్ని మనకు అమ్ముతాడు కదా, ఫిషర్మెన్ పట్టేసి ఫిష్ని పట్టి మనకు సేల్ చేస్తాడు కదా మన ఫుడ్ కోసము. మనం అవి తిన్నప్పుడు మన బాడీలోకి సేమ్ మైక్రో పొల్యూటెంట్స్, ప్లాస్టిక్ పొల్యూటెంట్స్ మన బాడీలో కూడా వెళ్ళిపోతాయి. అంటే ఏమవుతుంది? కొన్ని రోజులకి మన బ్లడ్, మన మొత్తం బాడీ, మొత్తం స్కిన్ మొత్తం కూడా టోటల్గా ప్లాస్టిక్ పొల్యూటెంట్స్తో నిండిపోతుంది అనమాట. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం, ఇంకా మనకు అంత ప్రాబ్లం రాలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం అందరం కూడా ప్లాస్టిక్ వాడేసి మన బాడీస్ని ఇంకా మనకి లైఫ్ లేకుండా చేసుకోబోతున్నాం కొన్ని సంవత్సరాల్లో. మనం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం, కానీ మీ చిల్డ్రన్ ఆ తర్వాత 2-3 generations వచ్చేసరికి ఇట్స్ వెరీ హారబుల్గా ఉంటుంది. సో ఇదంతా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి మనము? ప్లాస్టిక్, వీ షుడ్ నాట్ యూజ్ ప్లాస్టిక్. మీకు వాటర్ ఎలా పొల్యూట్ అవుతుందో తెలుసా? మీరు తాగే వాటర్ తాగుతున్నారు కదా, ఎంతమంది మీరు వాటర్ ప్యూరిఫైర్స్ వాడుతున్నారు ఇంట్లో? ఆరు వాటర్ ప్యూరిఫైర్స్ వాడుతున్నారు. మీ డ్రింకింగ్ వాటర్ ఎలా వాడుతున్నారు? ట్యాప్ నుంచి మీ మదర్ ఏం చేస్తారు? ట్యాప్ నుంచి తీసుకొని మదర్ ఎక్కడ పోస్తారు వాటర్? ఫిల్టర్ పోస్తారు. ఫిల్టర్ అంటే ఆర్ఓ ప్యూరిఫైర్. సో
సో ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే మనము వాటర్ని మనము ట్యాప్ నుంచి తీసుకొని మదర్స్ ఏం చేస్తారు, ఆర్ఓ కనెక్ట్ చేసుకుంటాం. ఎందుకు చేసుకుంటాము? వాటర్ డర్టీగా ఉంటుందేమో, బ్యాక్టీరియా ఉంటుందేమో, వైరస్ ఇదంతా ప్రాబ్లం ఉంటుంది, మన హెల్త్కి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఆర్ఓస్ వాడతారు. ఎందుకు భయపడుతున్నారు? మదర్స్ అందరూ ఎందుకు భయపడతారు? గవర్నమెంట్ సప్లై చేసే వాటర్ పైప్ లైన్లో బై ఛాన్స్ ఎక్కడైనా బ్రేక్ అయిందేమో, మడ్డీ వాటర్ మిక్స్ అయిందేమో, మళ్ళీ అక్కడ మనకి పొల్యూటెంట్స్ యాడ్ అవుతాయి కదా, మీ హెల్త్ పాడైపోతుందేమో అని వాళ్ళు జాగ్రత్తగా ఆర్ఓస్ కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్ఓస్ ఏం చేస్తాయి? వాటర్లోని కావలసిన మనకి యూజ్ఫుల్ మినరల్స్, కాల్షియం, మెగ్నీషియం లాంటి యూజ్ఫుల్ మినరల్స్ కూడా మొత్తం వాష్ అవుట్ చేసేస్తుంది. మొత్తం అంటే 0 మినరల్ వాటర్ని మనం తాగుతున్నాం. ఎందుకు తాగుతున్నాము ఇలా? అంటే మన హెల్త్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని అలా చేస్తుంది, మీ మదర్స్ అలా చేస్తారు. ఎందుకనంటే మధ్యలో డ్రైనేజ్ బ్రేక్ అయితే మళ్ళీ డ్రైనేజ్ వాటర్ మిక్స్ అవుతుందేమో పైప్ లైన్లో, లేదంటే మట్టి మిక్స్ అవుతుందేమో, ఇలా తన భయం వల్ల ఇలా ఆర్ఓస్ వాడుతున్నారు. అవునా కాదా? సో ఇలా ఎందుకు అవుతుంది? ఎందుకు పొల్యూట్ అవుతున్నాయి వాటర్? మనకి ఎందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఢిల్లీ లాంటి ఇదిలో అబౌవ్ 50 degrees టచ్ అయింది. ఈ సమ్మర్లో ఎంత హీట్ ఉంది? ఎందుకుంది ఇంత హీట్ అంతా? చెప్పండి. మన చెట్లన్నీ కొట్టేస్తున్నాము, ఫ్యాక్టరీస్ అన్నీ పెరిగిపోతున్నాయి. మనం బతకాలి అని అంటే మనకి సర్వైవ్ కోసం మనం ఫ్యాక్టరీస్ ఉండాలి కదా, మనం ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలంటే వెహికల్స్ ఉండాలి. కాబట్టి ఇవన్నీ నెసెసరీ. ఫ్యాక్టరీస్ కట్టడము, వెహికల్స్ పెట్టడము, వెహికల్స్ కొనుక్కోవడం, ఇవన్నీ కంపల్సరీ అందరికీ. అలాగే మన షెల్టర్ కోసం ఏం చేస్తున్నామో ఫారెస్ట్ అన్ని కట్ చేస్తున్నాం. అవునా కదా? సో మనకి ఏమవుతుంది? హీట్ విపరీతంగా హీట్ పెరిగిపోతాం. హీట్ పెరగడం వల్ల ఎన్ని డిసీజెస్ మనం ఫేస్ చేస్తున్నాము? అవునా కాదు? ఎన్ని బర్డ్స్ చచ్చిపోతున్నాయి, ఎన్ని యానిమల్స్ చచ్చిపోతున్నాయి వాటర్ లేక, ఎంతమంది వాటర్ లేక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు అవుతుంది? మనం చెట్లను కొట్టేయడం వల్ల, మనం ఎక్కువ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయడం వల్ల, మనం ఫారెస్ట్ని మొత్తం కొట్టేయడం వల్ల, ఇలా మన అవసరాల కోసం, మన యూసేజ్ కోసము మనం ఇలా చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తూ పోవడం వల్ల కొన్ని ఇయర్స్కి మనకి కరెక్ట్ మంచి నీళ్లు కూడా దొరుకుతాయి. ఉన్న నీళ్ళని ఏం చేస్తున్నాం మనము? దాంట్లో వేస్ట్ అంతా డ్రైనేజ్, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా అందులో పోసేస్తున్నాం. అవునా? మన రెసిడెన్షియల్ డ్రైనేజ్ అంతా అందులోకి వెళ్ళిపోతా ఉంది. అవునా? మళ్ళీ అదే నీళ్ళని మనము తాగుతున్నాము. సో మదర్స్ అందుకనే మన సేఫ్టీ కోసం వాళ్ళు ఆర్ఓ ప్యూరిఫైయర్ పెట్టుకుంటున్నారు. కానీ ఆర్ఓస్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది?